ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ కోదండరామస్వామి దేవస్థానము ఒంటిమిట్ట ఏకశిలానగరం రేపు జరుగు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి యొక్క ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ సివిల్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి, విజిలెన్స్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వారు అద్భుతంగా ఏర్పాటు చేశారు. అదే కాకుండా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. హరికథలు, అన్నమాద కీర్తనలు, రోజు అఖండ భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తర్వాత అదే కాకుండా తిరుప్పావి ప్రవచనాలు ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈవో గారు, చైర్మన్ గారు, డిప్యూటీ ఈవో గారు, జేఈఓ గారు అందరి ఆధ్వర్యంలో దేవస్థానం 3 పూల ఉంది. రేపు విశేషం ఏమిటంటే ప్రాతకాలంలోనే 3 గంటల 10 నిమిషాలకు దేవస్థానము తిరుప్పావి యొక్క సేవతో ప్రారంభం అవుతుంది అనమాట. తదనంతరము విశ్వశాస్త్ర పారాయణము, వేద పారాయణంతో తదనంతరము స్వామివారి యొక్క బాలభోగ నివేదన, తర్వాత వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుందన్నమాట. 5 గంటలకు భక్తులకు వైకుంఠ ద్వారా ప్రవేశం ఉంటుందన్నమాట. ఈ విధంగా దేవస్థానానికి అక్కడ స్వామివారి ప్రసాదానికి అయితేనేమి అన్ని విధాల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. అద్భుతంగా ఈ దేవస్థానానికి 50 మంది భక్తులు ఇచ్చేసి భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కావాలని మరీ కోవడం. మామూలుగా ఏకాదశి అనేది మామూలుగా నెలకు 2 సార్లు వస్తుందన్నమాట. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయన్నమాట. దాంట్లో ఈ ఏకాదశి అత్యంత ప్రాముఖ్యత కలిగింది ముక్కోటి ఏకాదశి. ముక్కోటి దేవతలు కానీ మహావిష్ణువుకి అనుగ్రహం కోసం వీక్షిస్తుంటారన్నమాట. వాడు ఏకాదశి రోజు భక్తులుగా ఉపవాసం ఉంటూ విష్ణు సహస్ర పారాయణం చేసుకునే తెలివి, లేదంటే అష్టాక్షరి మంత్రాన్ని కానీ శ్రీరామ జయరామ జయ జయం లిఖితం కానీ చేసుకుంటూ ఖాళీ టైంలో ఆ ప్రాతకాలం భగవంతుని దర్శించి ఉపవాసం ఉంటూ ఆ యొక్క మహావిష్ణువుకు అనుగ్రహానికి పాత్రలు కావాలని, వైకుంఠ ద్వారా దర్శనము మహాభాగ్యమని ఎంతోమంది ఋషులు మహర్షులు కానీ వేచి చూస్తుంటారు. అటువంటి దర్శనం మనం కానీ ఇక్కడ ప్రాతకాలం 5 గంటల నుంచే ఒంటిమిట్ట రామాయణంలో భక్తులను దర్శించుకొని ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కావాలని మరీ కోరడమైంది. ముఖ్యంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానము 2వ అయోధ్యగా బాసిల్లుతున్నదనమాట. ఎందుకంటే స్టేట్ డివిజన్ అయ్యాక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారిని ప్రత్యేకంగా దేవాలయంగా గుర్తించడమే కాకుండా తిరుమల దేవస్థానం వారు అద్భుతంగా 100 కోట్లతో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. భక్తాలు కానీ దినదినాభివృద్ధి చెందుతూ యాత్రకు వసతి సముదాయాలు అయితేనేమి అన్ని అన్నప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తాలు కానీ చాలా విపరీతంగా రోజుకు పెరుగుతున్నారు భక్తాలంతా. రేపు ముక్కోటికి కానీ కనీసము 70-80 వేల భక్తాలు రావచ్చని ఒక అంచనాతో అన్ని ఏర్పాట్లు చేశారనమాట. ఇది విశేషం. ఓం నమో నారాయణ.